ఎడారిలో సెలయేర్లు. ఆగస్టు 19వ తేదీ కొరకు ప్రత్యేకింపబడిన ఈ భాగాన్ని మీకు చదివి వినిపిస్తున్నది సహోదరుడు పాల్ సుందరం. దుఃఖపడిన వారమైనట్లుండియు ఎల్లప్పుడూ సంతోషించువారము. కొరింథీయులకు వ్రాసిన 2వ లేఖ 6వ అధ్యాయము 10వ వచనం. విచారానికి ఓ వింత అందం ఉంది. వెన్నెల కాంతి మర్రి చెట్టు ఆకుల్లో గుండా చీకటి నేలపై పడి అక్కడక్కడా వెండి జలతారును ఒలకబోసినట్టు ఉండే అందం ఇది. విచారం గీతాలాపన చేస్తే అది రాత్రివేళ ఒంటరి కోయిలా తీసిన రాగంలా ఉంటుంది. విచారపు కళ్ళల్లో ఏ ఎదురుతెన్నులు లేని ఒక లోతైన భావసంపద ఉంటుంది. దుఃఖపడే వాళ్లతో కలిసి ఈ విచారం మనసును జోడించి సానుభూతిగా పలకరించగలదు. కానీ ఉత్సహించే వాళ్లతో కలిసి ఉత్సాహధ్వని చేయడం కుదరదు. సంతోషం కూడా సొగసైనదే. దాని అందం వసంత శోభ లాంటిది. దాని కళ్ళలో పసివాళ్ల అల్లరి నవ్వులుంటాయి. దాని తల వెంట్రుకల మీద పసిడి సూర్య కిరణాలు తళుక్కుమంటాయి. సంతోషం పాట కడితే దాని ధ్వని తెల్లవారుజామున పక్షుల కిలకిలారావంలా ఉంటుంది. దాని అడుగులు అపజయమెరుగని విజేత అడుగులా ఉంటాయి. ఉత్సహించే వాళ్లతో కలిసి సంతోషం ఉత్సాహధ్వని చేస్తుంది. కానీ ఏడ్చే వాళ్లతో కలిసి సానుభూతిగా ఏడవడం దానికి తెలియదు. మా ఇద్దరికీ పొత్తు కుదరదు అనే విచారం అంటుంది. ఎన్నటికీ కుదరదు అనే సంతోషం కూడా అంటుంది. నా దారి సూర్యకాంతి పొరుచుకున్న మైదానాల్లో గులాబీ పూలు పూసిన తోటల్లో నేను నడిచే చోట స్వాగత గీతాలు ఆలపించడానికి కోయిల కంఠస్వరాలు సిద్ధంగా ఉంటాయి. నా దారి చీకట్లో అడవుల్లో విచారంగా ఉంటుంది. చీకటిలో వికసించే పూలే నాకు కనిపిస్తాయి. రాత్రిలో వినవచ్చే నిషేధ గీతాలే నాకు స్వాగతం పలుకుతాయి. సంతోషానికి నాకు సాపత్యం లేదు. ఇలా రెండు మాట్లాడుతుండగానే ఒక ఆకృతి వాళ్ల మధ్యకు వచ్చి నిలబడింది. ఆయన టీవీని చూసి ఆ పరిశుద్ధ సన్నిధి శక్తి అనుభవేకవేద్యమైన అవి రెండు ఆయన ముందు మోకరిల్లాయి. ఆయన సంతోషానికి రాజు. విచారం నోరివిప్పింది. ఈయన తలపై ఎన్నో కిరీటాలున్నాయి. ఆయన చేతుల్లోనూ కాళ్ళకి ఉన్న మేకులు, గాయాల గుర్తులు ఆయన సాధించిన విజయాన్ని చాటి చెప్తున్నాయి. ఈయన సమక్షంలో నేను పూర్తిగా కరిగిపోయిన అమర్త్యమైన ప్రేమగాను సంతోషంగాను రూపుదిద్దుకుంటున్నాను. నన్ను నేను ఆయనకు సమర్పించుకుంటున్నాను. విచారమా? అలా కాదు. సంతోషం మెల్లిగా పలికింది. ఈయన విచారానికి రాజులా నాకు కనిపిస్తున్నాడు. ఆయన తలపై ఉన్నది ముండ్ల కిరీటం. ఆయన చేతులకి కాళ్ళకి ఉన్న గాయపు మచ్చలు ఆయన పడిన కఠోర హింసకి చిహ్నాలు. ఆయనకు నన్ను నేను సమర్పించుకున్నాను. ఎందుకంటే ఆయనతో విచారంలో పాలు పొందగలగడమే నాకు తెలిసిన అన్ని సంతోషాల కంటే మించిన సంతోషం అని అంది. అయితే మనలో మనిద్దరం ఒకటే ముక్త కంఠంతో అరిచాయి సంతోషం మరియు విచారం. ఆయన తప్ప మనిద్దరినీ ఏకం చేయగలిగే వారెవరూ లేరు అని చెప్పుకున్నాయి. చేతిలో చెయ్యి వేసుకుని విశాల ప్రపంచంలోకి ఆయన వెంట సాగిపోయాయవి రెండు. గాలివానైనా, సూర్యుడినవే వెలుగైనా, వణికించే చలికాలమైనా, పులకింపజేసే వసంతమైనా ఎప్పుడూ సంతోషిస్తూ ఆయనని అనుసరిస్తూ. విచారం నీ భుజంపై చెయ్యి వేసి నీ సాహచర్యంలో నీ వెంట నడిచిన నీ చెలికాడుగా ఉన్న సంతోషం రోజురోజుకీ నీకు దూరమైనా అవాంతరమేదో వచ్చినట్టు బెదిరిపోకు. విచారం నీకోసం దేవుని సందేశం. రేపటి రోజున దానికోసం కృతజ్ఞతలు చెబుతావు నీ దేవునికి. రాత్రిని ధరించి వచ్చిన దేవదూతే నీతో ఉన్న విచారం. విశ్వాసంతో నడవాలి తనతో కలిసిమెలిసి. దేవుడు మిమ్ము దీవించుగాక. ఆమేన్.